హాయ్, ఇక్కడ ఖాళీ అన్న కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్. మీతో కొంచెం మాట్లాడచ్చా? నేను మీకు ముందే తెలుసా? మీరు నాకు తెలుసు, కానీ నేను మీకు తెలియదు. మిమ్మల్ని 27 డేస్గా ఫాలో అవుతున్నాను. నన్నా 27 డేస్ గానా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాను, మిమ్మల్ని ఫస్ట్ టైం ఇదే షాప్లో చూశాను. ఎందుకో ఏంటో ఎలాగో తెలియదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీరు ఓకే అంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? నన్ను చేయడం ఏంటండి? అప్పుడప్పుడు ఫ్రంట్ క్యామ్లో నా ముఖం నేనే చూసుకొని సిగ్గుపడిపోతుంటాను. అలాంటిది నన్ను చేయడం ఏంటండి బాబు? మీకు కూడా అర్థం కావట్లేదు. అందం అంటే మన మనసుకు నచ్చేది, మన మనసులో ఉండిపోయేది. ఈ భూమి మీద మీకన్నా అందంగా ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కానీ మీ అమ్మగారి దృష్టిలో ఆ 1,00,000 మంది తన కొడుకు తర్వాతే. ఎందుకంటే ఆవిడ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒకరిని మనం నిజంగా ప్రేమించడం మొదలు పెడితే వాళ్ళని కళ్ళతో కాదు, మనసుతో చూడటం మొదలు పెడతాం. మీకు నా పేరు తప్ప ఏం తెలుసు? నన్ను లవ్ చేస్తున్నా అంటున్నారు. మీరు చదువుతున్న కాలేజ్ దగ్గర నుండి మీకు నచ్చిన బ్రాండ్ వరకు అన్నీ తెలుసుకున్నాను. మీరంటే ఇష్టం మొదలైన తర్వాత మీ ఇష్టాలు ఏంటో తెలుసుకున్నాను. ఏమో, మీరు ఏదేదో చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను. మీరు చూడడానికి బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు. మీ మాటల్లో నన్ను ఎంత లవ్ చేస్తున్నారో అర్థమవుతుంది, కానీ నేను మిమ్మల్ని లవ్ చేయలేను. సారీ, బాయ్. ఏడుస్తున్నారు ఏంటండి? ప్లీజ్ ఏడవకండి. ఇప్పుడు ఏడవకండి. ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్ 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 ఏడవకండి బాబు, ఏడవకండి. నా వల్ల కాదండి ఈ ప్రేమ, ఇవన్నీ. ఆ బాధలు నేను భరించలేను. అసలు ప్రేమించకుండా ప్రేమలో కష్టాల గురించి మీకు ఎలా తెలుస్తాయి? ప్రేమలో పడే కష్టాలు తెలియంటే ప్రేమించక్కర్లేదండి. ప్రేమించినోడితో తిరిగిన చాలు. అది ఒక మనిషిని అలా నలిపేస్తుందో తెలియడానికి. మా ఫ్రెండ్ చేతుగడితో తిరిగితే మీకు కూడా తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో, అది తెచ్చిపెట్టే కష్టాలేంటో. అప్పుడు ప్రేమించమన్నాం కదా, ఆ మాట కూడా ఎత్తరు. అయితే మీ చదివితేనే కదా నాకు చెప్పండి. మీరు ఎలాగో నన్ను ప్రేమించారు. ఆ కథ వల్ల నా మనసులో బాధ కొంచెమైనా తగ్గచ్చు కదా. సరే చెప్తా వినండి. కానీ వాడి కథ కాదు, వాడు ప్రేమలో చేసిన పనుల గురించి, పడ్డ కష్టాల గురించి. అలాగే చెప్తా కానీ ప్లీజ్ కళ్ళు తుడుచుకోండి, చూడలేకపోతున్నాం. చైతన్య మంచి బాగుంటాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. February 26 దాకా. కానీ February 26 ఈవినింగ్ 4:30కి ప్రపంచంలోనే అత్యంత దారుణమైన చెడు అలవాటు ఒకటి అంటుకుంది. అదే ప్రేమ. ఏంటి ప్రేమ దురలవాట? ఏ కాదా? అసలు చెడు అలవాట్లు అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసు. మందు, సిగరెట్ ప్యాకెట్ ఇలాంటివే కదా. ఏ మందు తాగడాన్ని చెడు అలవాటు అని ఎందుకన్నారు? పాలు తాగడాన్ని ఎందుకు చెడు అలవాటు లేదు? ఎందుకంటే మందు తాగితే హెల్త్ పాడవుతుంది, పాలు తాగితే పాడవుతుంది కదా. కదా, మన హెల్త్ని కానీ వెల్త్ని కానీ పాడు చేసేది ఏదైనా చెడు అలవాటే. అంటే ప్రేమ కూడా చెడు అలవాటే. ప్రేమ ఎవరు హెల్త్ని కానీ వెల్త్ని కానీ పాడు చేయదు. ఓ సరే, నేను చెప్పిన కదా విన్న తర్వాత అప్పుడు ఇదే మాట చెప్పండి, అప్పుడు చూద్దాం. సరే చెప్తాను. కరెక్ట్గా 4:40కి మేము మా ఆర్డర్ కోసం అలా ఏదో నుంచొని మాట్లాడుకుంటుంటే అప్పుడు మా చైతన్య గడు ఒక అమ్మాయిని చూశాడు. రే వెన్నెల బాగుంటుంది, బాగుంటుంది. బాగుంటుందా రే చెప్. రే అటు చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. ఎవర్రా? బ్లూ డ్రెస్ అమ్మాయినా? కాదురా, పింక్ డ్రెస్ అమ్మాయి. తను అంత అందంగా ఉందో తెలియదు, కానీ మొఖానికి మాత్రం 1 kg మేకప్ కొట్టిందిరా బాబు. అయితే ఏంట్రా బా, ఆ అమ్మాయి వల్ల మేకప్కి అందం వచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఏమరా, ఏం ఆడుతా నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి చూడాలి బావా, చూడాలి బావా. అమ్మాయి చూసింది బావా, చూసింది బావా. ఒక్క నిమిషం బా. ఇదేనంటే ఎక్స్క్యూజ్ మీ, వెయిట్. మీరు నన్ను చూసి నవ్వారు కదా, ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ అండి, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్. ఎందుకు నవ్వారు చెప్పండి, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ అండి. అంటే మీరు జిప్ వేసి అలా మొదటి చూపులోనే మా చేతిగాడు ఆ అమ్మాయి దగ్గర నవ్వులు పాలయ్యాడు. అయినా సిగ్గు లేకుండా తర్వాత రోజు నుండి ఆ అమ్మాయి ఇల్లు కనుక్కొని ఆ అమ్మాయి వెనక
పాలు కోసం పిల్లిలా కారు వెనక కుక్కలా తిరగడం మొదలుపెట్టాడు. వాడు తిరగడమే కాదు, నన్ను కూడా తిప్పడం మొదలుపెట్టాడు. 30 లీటర్ల పెట్రోలు, 38 రోజులు టైము, 25% అటెండెన్స్ పోయేటట్టు తిరిగిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి మా చేతుగాడికి పడింది. అంతేకాదు, అక్కడ నుండి మా చేతుగాడి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. సారీ, ఇది లవ్ స్టోరీ కాదు, మా ఊడి సాడ్ స్టోరీ. ప్రేమించిన కొత్తలో మా చేతుగాడు ఎలా ఉండేవాడంటే ఏదో డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళగా 24 గంటల్లో మినిమం 20 గంటలు ఫోన్లో అతుక్కుపోయి ఉండేవాడు. అప్పట్లో వీడు అమ్మాయి అంటే ఎంత పిచ్చెక్కిపోయాడంటే ఒకరోజు సాయి ఇచ్చాక రిజల్ట్ చూడాలని రూమ్లో ఉండి వస్తా అన్నాడు. రండి కూర్చోండి. హాయ్. రే చేతు ఒకసారి రారా. జస్ట్ 1 మినిట్. ఎరా నన్ను ఏమైనా బయటకు వెళ్ళమంటావా? ఎందుకు? అంటే ప్రైవసీ కోసం. చెయ్యి కూడా పట్టుకోద్దని ప్రామిస్ చేయించుకుంది అక్కడ. వాళ్ళు అలాగే అంటారులేరా. అయినా అమ్మాయికి నచ్చుకుని నేను చేయలేనురా. రే ఇదిగోరా, ఇదే చెప్పాను కదా ఆన్లైన్లో చిక్కుడుకాయలు వంకాయలు అన్నీ అమ్మేస్తున్నారని. చూడు, బీట్రూట్. అవును, పోయినసారి చెప్పావు కదా. చిక్కుడుకాయ అన్ని రకాలు ఉంటున్నారా? దీన్ని చూడు, 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అవునా? చిక్కుడుకాయలు చూడు 3 స్టారే. వేస్ట్ అలాంటివి కొనుక్కో. అవునరా బాబు, మరీ దారుణం. అదిరా. హే, ఏమైంది? లోడ్ అవుతుంది బుజ్జి. అమ్మయ్య, పాస్ అయిపోయాను. అమ్మయ్యా. ఒకసారి మనీషాది కూడా చూద్దాం. ఏడొక సాయిచ్చా, మళ్ళీ రాస్తుంది మీ ఫ్రెండ్. ఓకేనా? మళ్ళీ రాయడం ఏంటి? దానికి 4% ఎక్కువ వచ్చింది నాకంటే. ఆ క్షణం మా చేతుగాడు అమ్మాయి కోసం ఏడవడం చూసి ప్రేమ అంటే చిరాకు వచ్చింది. కానీ వాడికి అమ్మాయి మీద ఉన్న ప్రేమ చూసి ముచ్చటేసింది. అయినా అమ్మాయిదే ఉందండి. పసిఫిక్ సముద్రంలో ఎప్పుడు కళ్ళ నిండా నీళ్ళు ఉంటాయి, వెంటనే ఏడ్చేస్తుంది. కానీ అబ్బాయి అలా కాదు, ఎడారిలో వర్షంలా ఎప్పుడో కానీ ఏడవడు. ఒక అబ్బాయి ఎవరి గురించి అన్నా ఏడ్చాడంటే ఆ కన్నీళ్ళ వెనకాల ఎంత ప్రేమ ఉందో మనం ఆ కళ్ళలో చూడొచ్చు అన్న విషయం మా చేతుగాని చూసి నాకు అర్థమైంది. కానీ ప్రేమించిన కొత్తలో కదా అలానే ఉంటుందిలే అనుకున్నా. రోజులు గడిచే కొద్దీ ప్రేమ అదే తగ్గిపోద్దిలే అనుకున్నా. కానీ ప్రేమ తగ్గలేదు, ముదిరిపోయింది. హలో బంగారం. రే చేతు, ఇంకా ఎలాగ ఉన్నాయంట్రా? బయటికి వెళ్దామని చెప్పాం కదా. కొంచెం పని ఉందరా, ప్లీజ్. చెప్పా కదరా. ప్లీజ్ రా, పని ఉందని చెప్పానా, అర్థం చేసుకో. అది ఇందాక మాట్లాడుతున్నానండి. రే రారా, బయటికి వెళ్తున్నారా? రారా బయటికి వెళ్దాం. రారా బయటికి వెళ్దాం. వదలరా. రాబే, వదలరా. చెప్పానా పనుందని. చేతు ఎక్కడున్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సరేలేరా, మీ సిస్టంలో కొంచెం పని ఉంది, నేను చూసుకుంటాలేరా, పర్వాలేదు. ఇక్కడ ఉన్నావేంట్రా? బయటికి వెళ్తా అని చెప్పావు కదా. బయటికి వెళ్తా అని చెప్పావు కదరా నాతో. చెప్పచ్చు కదరా నువ్వు రావడం ఇష్టం లేదు, రావద్దు అని. ఎందుకు ఇంత తప్పని తెలుసురా నువ్వు నాకు? ఆ అమ్మాయి వచ్చింది,
మొత్తం ఉష్కాకి. అది కాదురా. ఏది కాదురా? ఏది కాదు? అది నిన్ను సంక నాకించేస్తుంది, అర్థం చేసుకో. రేపు బాగోదు చెప్తున్నా, ఏమనుకుతాన్ని? ఏ ఏ ఎందుకు అనకూడదు? దానివల్ల నువ్వు కాలేజీకి రావట్లేదు, నాతో సరిగ్గా ఉండట్లేదు, బోల్డ్ అంత డబ్బులు తగలేస్తున్నావు, ఎందుకు అనకూడదు? రే దాన్ని దీన్ని అన్నామంటే బాగోదు. బాగుదా? ఏ కొట్టేస్తావా? ఇప్పుడు కాదు ఎప్పటికీ చెప్తున్నా, అది నిన్ను సర్వన. అప్పటిదాకా వీడొక్కడే ఎలా ఉన్నాడు అనుకున్నా, కానీ ఆ తర్వాత రోజు సురేష్ చెప్పిన సంగతి విని ఆ అమ్మాయి కూడా అదే ముదర స్టేట్లో ఉందని అర్థం చేసుకున్నా. సురేష్ ఏం చెప్పాడు? అసలు నువ్వెలా డిసైడ్ చేసావు ఆ అమ్మాయి కూడా అదే మొదటి స్టేట్లో ఉందని? అదా, సాహిత్యకి చిన్నప్పటి నుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, మహేష్ అని. వాడు నేను చేతు థర్డ్ క్లాస్ ఒకే స్కూల్లో చదువుకున్నాం. సాహిత్య ఇంటి అడ్రస్ కూడా వాడి వల్లే తెలుసుకున్నాం. స్టార్టింగ్లో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు, కానీ ఏమైందో ఏంటో తెలియదు. కానీ ఒకరోజు సాహిత్య మహేష్ ఇంటికి వచ్చి, రే లేగు, లేగరా, ఏంటి లేగరా. ఏంటి ఇప్పుడు ఈ టైంలో? నేను నీకు ఎప్పటి నుంచి తెలుసురా? చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే నాకు ద్రోహం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? నేనేం చేశానే? అయితే చైతుగాడి నెంబర్ స్వాతికి ఎందుకు ఇచ్చావు? అదా అడిగింది, మామూలుగా ఇచ్చాను. ఏంటి మామూలుగా ఇచ్చేదేంటి? అయినా అది అడిగింది, నేను ఇచ్చాను. చైతుడు కూడా మాట్లాడాడంట ఆ అమ్మాయితో. నువ్వు వెళ్ళి వాడిని అడుగు, నన్ను కాదు. పోన్లే, అది వదిలే. స్వాతిని చైతుగాడి ఇంటికి తీసుకెళ్ళవలసిన పనేంటి? చెప్పరా, చెప్పు, ఎందుకు తీసుకెళ్ళావు? ఓయ్ కొడతావేంటి? ఇంకెప్పుడైనా ఇలాంటి ఎదప్ పనులు చేస్తావా? అమ్మాయివని ఊరుకుంటున్నాను, లేకపోతే చెప్తున్నాను సాహిత్య, ఆగు. నీకు కొడతాను సాహిత్య నిన్ను. ఓయ్ కొడతావేంటి? కొడతావేంటి? సారీ సాహిత్య, ఇంకెప్పుడు ఇలా చేయను, తగులుతుంది. సారీ సాహిత్య, ఇంకెప్పుడు ఇలా చేయను సాహిత్య, తగులుతుంది. తగులుతుంది అమ్మా. కొట్టు బాబోయ్. ఏంటి అలా కొట్టిందా? నువ్వెంత ఊహించుకున్నావో అంతకన్నా గట్టిగానే కొట్టింది. అయితేనే నాకు ఇప్పుడు అర్థమైంది సాహిత్య చైతుని ఎంతగా లవ్ చేస్తుందో. నేను అలాగే అనుకున్నాను. ఓ 6 months తర్వాత జనవరి 16 పొద్దున్న దాకా చాలా బాగా మాట్లాడింది, పనికి మారింది. కానీ ఆ రోజు సాయంత్రం చేతుగాడి ఇంటికి వచ్చింది. హే సాహిత్య, నువ్వే నా రూమ్కి వచ్చావు? సర్ప్రైజా? లోపలికి రావచ్చా? హే రారా, అలా అడుగుతావేంటి? దా కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక మీదట నన్ను చూడడం కానీ మాట్లాడడం కానీ చేయకు. హే ఏం మాడుతున్నావు? జోగ్గానే ఎట్లే కదా. ఏమైందిరా? ఇంట్లో ఏమన్నా గొడవ? నేను వచ్చి మాట్లాడినా? ఇంట్లో గొడవేం కాదు. ఇంట్లో నాకు మ్యాచ్ చూశారు, నాకు అబ్బాయి కూడా బాగా నచ్చాడు. నిజమేనా? మా అమ్మ మీద ఒట్టు. ఓహో, నన్ను ఇన్ని రోజులు యూజ్ అండ్ త్రో సాక్స్లో వాడుకున్నావు అనమాట. అసలు ఎంత ప్రేమించాను నిన్ను. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు నిల్చో. నువ్వు చెప్పేదేంటి? నేనే వెళ్ళిపోతాను. నేను ఇచ్చిన గ్రీటింగ్స్ నాకు ఇచ్చేయి. అంటే పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లం రాకూడదు కదా. ఏంటి మీరు చెప్తుంది నిజమేనా?
లేకపోతే నన్ను కన్విన్స్ చేయడానికి వాళ్ళు చెప్తున్నారా? అసలు ఏ రీజన్ లేకుండా ఆ అమ్మాయి ఎలా వదిలేసి వెళ్ళిపోయింది? అయినా మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. చేతుగాని వదిలేని పెద్ద కారణాలు ఏం కావాలండి? బోర్ కొట్టాడు, వదిలేసింది. మరి ఆ తర్వాత చేతు ఏమాడు? ఏమవుతాడు? లవర్ హ్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కడికి నేనున్నానని హ్యాండ్ ఇచ్చే మందు షాప్కి వెళ్ళాడు. ఆ అమ్మాయి మీద కోపంతో ఎంత తాగుతున్నాడో తెలియకుండానే తాగేశాడు. మా వాడు ఎప్పుడూ తాగలేదు. తాగరా అంటే నేను తాగి అలా రోడ్డు మీద దొల్లడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పేవాడు. కానీ ఫస్ట్ టైం ఆ వ్యవస్థ వల్ల మా వాడు ఏడుస్తూ రోడ్డు మీద దొల్లకూడదనే బలమైన కోరికతో స్తంభాన్ని పట్టుకుని ఆలాడుతూ ఇంటికి వెళ్ళదా ఇంటి తీసుకెళ్ళవా అది నన్ను మోసం చేసిందా? నువ్వేంటారు ఇక్కడ? మీరు మమ్మల్ని మర్చిపోయినా మేము మిమ్మల్ని మర్చిపోలేము సార్. ఎందుకంటే మీరు నా లైఫ్లో ఉన్న ఒకే ఒక ఫ్రెండ్. అమ్మాయి రాని కొన్ని కోట్లు రాని అన్నీ నీ తర్వాత రా. సారీ బా, వెళ్ళిపోతాడా. యూఎస్లో మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడా. దానికి జ్ఞాపకం ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. అంతే. అలా చెప్పేసి మా వాడు ఆ అమ్మాయికి ప్రేమకి దూరంగా వెళ్ళిపోయాడు. నిజంగా చేతు లాంటి వాడిని వదులుకున్నందుకు అమ్మాయి ఆడవాలి. ఇప్పుడు అర్థమవుతుంది అమ్మాయి ఎంతదో. ఇప్పుడు అర్థమైందా ప్రేమ అనేది ఎందుకు చెడలోట అన్నాను? సరే ఇప్పుడు చెప్పండి, నా లవ్ చేయమంటారా? చెయ్యండి. అవును, మీరు విన్నది కరెక్టే, నన్ను లవ్ చేయండి. ఇంత విన్న తర్వాత కూడా ఎందుకు లవ్ చేయమంటున్నాను తెలుసా? అందరు అమ్మాయిలు సాతలు అదలై ఉండరు. కొంతమంది ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఇదేదో నా గురించి ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి. అందరు అమ్మాయిలు అలా ఉండరని చెప్తున్నాను. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే సిగ్గు విడిచేలా వచ్చి చెప్తాను, చెప్పండి. మీకు ఇంకెంత చెప్పినా అర్థం కాదు. మీరు నిజంగా నన్ను లవ్ చేసినట్టయితే ప్లీజ్ నన్ను ఇంకా తినకండి. బాయ్. హాయ్రా. బాబోయ్. హాయ్రా. హాయ్. రే నేను నీతో మాట్లాడుతున్నారా? రే ప్లీజ్, మీ ఇద్దరు మొహం చూద్దాం కూడా అనుకోలేదు ఈ జన్మలో. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేమేం చేసాంరా? రే ప్లీజ్ వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపో. రే చెప్పరా మేమేం చేసాము? రే
ప్రేమ అనేది సుఖంగా ఉన్నప్పుడే కాదురా, కష్టాల్లో కూడా ఉండాలి. సాహిత్య చనిపోయి 30 రోజులైంది, అయినా సరే చైతు సాహిత్య చచ్చిపోయిందా? సాహిత్య చాలా రోజుల నుంచి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడి 1 month బ్యాక్ చనిపోయింది. సాహిత్య చచ్చిపోయిందా? సాహిత్య చచ్చిపోయాడండి, ఏమంటున్నాడు? సాహిత్య చచ్చిపోయిందా? సాహిత్య చచ్చిపోయాడండి, ఏమంటున్నాడు? అమ్మ ఎంతదో సాహిత్య కాదు, అమ్మాయితో చెప్పించాలి, అమ్మాయితో చెప్పించాలి. నీ గురించి పొద్దు నుంచి తిరుగుతున్నాను. సాహిత్యకి సారీ చెప్పు, సాహిత్యకి సారీ చెప్పు. ఇక్కడ శాతం లేదు కదా. అయినా పర్లేదు, సారీ సాహిత్య అని చెప్పు. సాహిత్యకి సారీ చెప్పు. సారీ సాహిత్య. సాహిత్యం చచ్చిపో. సారీ సాహిత్య, సారీ. అలాగే ఇంకో విషయం మీకు చెప్పా, ఐ లవ్ యూ.